హలో అండి. నమస్తే. వెల్కమ్ టు బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను మీతో మా పాప బర్త్‌డే గురించి షేర్ చేసుకుంటాను. అండ్ అలానే ఆ బర్త్‌డే ఈవెంట్‌కి ఒక 25-30 మెంబర్స్‌కి వంట ఎలా చేశాను, ఒక్కదాన్నే ఎలా మేనేజ్ చేస్తూ, ఎలా ప్లాన్ చేస్తూ చేశాను అన్నది ఈ వ్లాగ్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఏవైనా ఈవెంట్స్ ఇంట్లో చేసుకునేవి ఉంటే మన ఫ్రెండ్స్‌నో లేదంటే నేబర్స్‌నో పిలిచి హెల్ప్ తీసుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా! కానీ ఎవ్వరి హెల్ప్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మనం ఈజీగా ఒక 25-30 మెంబర్స్‌కి మనం ఒక్కరమే వంట చేయొచ్చు. సో, నేను ఎలా చేశానన్నది ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇంక ఈరోజైతే మా పాప బర్త్‌డే అనమాట. ఈరోజు అంటే ఈరోజు కాదు. ఆల్మోస్ట్ 4 డేస్ అయ్యి ఉంటది. 23 మార్చ్ అనమాట. సో, ఇంక తను నిద్ర లేసింది. నార్మల్‌గా అయితే కొంచెం లేట్‌గానే లేస్తుంది. ఈరోజు ఎందుకో ఆల్మోస్ట్ 6:30 అరౌండ్ 7:00కే లేసిందనమాట. ఇంక తను లేసాక తనకి స్నానం చేపిచ్చేసాను. వాళ్ళ డ్యాడీ దగ్గర కూర్చొని పూజ చేస్తుంది. ఈ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ బర్త్‌డే అండి బృందాది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బర్త్‌డేకైతే తను లీవ్ తీసుకున్నారు. ఈరోజైతే కంపల్సరీ ఆఫీసెళ్ళాలి. సో, ఇంక ఒక్కదాన్నే పాపని చూసుకుంటూ వర్క్స్ అయితే మేనేజ్ చేయాలి. ఇంకా వాళ్ళు పూజ చేసేలోపు నేనిక్కడ వాషింగ్ మిషన్‌లో కూడా బట్టలేసేసి ఆరేసాను. ఎంత ఈవెంట్ ఇంట్లో ఉన్నా మన కామన్ వర్క్స్ అయితే ఉంటాయి కదా! ఇంకా నేను కిచెన్‌లోకొచ్చి ధూపం వేసి ఇలా వంటైతే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ లంచ్ బాక్స్ కూడా ఆ టైం వరకు అయిపోయిందండి. ముందు రోజు నైటే మేము మార్కెటెళ్ళి ఏమేం కావాలి వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చాము. సో, ఇలా మనం ముందుగా తెచ్చుకుంటే ఏంటంటే ఒక అడ్వాంటేజ్ మనం అన్నీ వాష్ చేసుకొని రేపటి వంటకి కావాల్సినవన్నీ ముందే తీసి ఇలా రెడీగా పెట్టుకోవచ్చనమాట. సో, ఇది ముందు రోజు నైట్ నేను ఏమేం కావాలి వంటకి అనేది అన్నీ తీసి కూరగాయలైతే వాష్ చేసి అలా పక్కకు పెట్టేసాను. సో, మార్నింగ్ అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం సేవ్ అవుతుంది కదండీ! సో, ఇంక ఇక్కడైతే పాపకి ఫుడ్ కూడా తినిపించేసాను. తను ఆడుకుంటుంది. ఇంకా బిర్యానీ రైస్‌లోకి అండ్ అలానే పన్నీర్ కర్రీలోకి పచ్చి బఠానీ నానబెట్టేసాను. అండ్ సాంబార్‌లోకి కూడా చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసాను. ఇంకా ఈరోజు అయితే పన్నీర్, చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, సాంబార్, బగారా రైస్ ఇవి చేద్దామని అనుకున్నాం మెనూలో. సో, పన్నీర్ లేదు కాబట్టి జెప్టోలో అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టాను. ఇంకొక వైపయితే నేను కూరగాయలు కట్ జేస్తున్నాను. సో, మనకి పెద్ద టాస్క్ కూరగాయలు కట్ జేయడమే. సో, ముందు రోజు కట్ జేసుకుంటే ఏంటంటే మనకంతా ఫ్రెష్‌గా ఉండవు. బట్ వాటిని వాష్ చేసి పక్కన బెట్టుకుంటే చాలా మనకి టైం సేవ్ అవుతదండి. సో, ఇక్కడైతే నేను సాంబార్‌లోకి వంకాయ, బెండకాయ ఇవన్నీ చేస్తున్నాను. ఎందుకంటే కొందరు వెజ్ తినేవాళ్ళున్నారు. సో, ముందుగానే నేను వెజ్ అయితే వండుతున్నాను. సో, ఇక్కడ సాంబార్ చేస్తున్నాను ఒకవైపు. సో, నేను డీటెయిల్డ్‌గా అయితే రెసిపీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. జస్ట్ ఎలా ప్లాన్ చేసుకొని మనం వంట చేయొచ్చు అనే దాని మీదే నేను చెప్తున్నాను. సో, ఇంకొక వైపు సాంబార్ అవుతుంది. అండ్ ఇంకొక వైపు నేను పాలు కూడా కాగబెడుతున్నాను. ఇంకొక వైపు అయితే పప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా మా పాప చూడండి అలా అల్లరి చేస్తూ టీవీ చూస్తూ పాపం ఆల్మోస్ట్ పడుకునే మూడ్‌లోకెళ్ళిపోయింది. సో, ఇంకా నేను వంట రూమ్‌లోకొచ్చి మళ్ళీ వర్క్ అయితే కంటిన్యూ చేశాను. ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. యూజువల్‌గా ఎప్పుడు స్వీట్ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు సమ్మర్ కదా! ఫ్రూట్ సలాడ్ అయితే ఇష్టంగా తింటారని. సో, చేయడం గూడా చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది కదండీ. సో, ఇంకొక సైడ్ అయితే ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్ పౌడర్ అయితే అందులో వేసి మిక్స్ చేసి ఇంకా కొంచెం మరగడానికని చెప్పి పక్కన పెట్టాను. ఇంకా సాంబార్ అయితే నేను చేసిన గిన్నెలో సరిపోలేదు. సో, అందుకని చెప్పేసి ఇంకా పెద్ద గిన్నెలో మళ్ళీ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు కానీ చిన్న చిన్న ఈవెంట్స్ ఇంట్లో అవుతా ఉంటే నేను వంట చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ లాస్ట్ ఇయర్ పాప బర్త్‌డేకి కూడా ఆల్మోస్ట్ ఒక 50-60 మెంబర్స్‌కి వండాము. బట్ అప్పుడు కొంచెం ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ హెల్ప్ చేశారు. సో, ఇంకా ఏ ఫంక్షన్ అయినా ఇంట్లో మాక్సిమం వండడానికి ఎక్కువగా ఇష్టపడతానండి బయట క్యాటరింగ్ కన్నా. సో, ఇంకా సాంబార్ అయిన తర్వాత చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ ఒకేసారి చేద్దామని అనుకున్నాను. సో, ఇంకా టమాటాలైతే కట్ చేస్తున్నాను. చికెన్‌లోకి, పన్నీర్‌లోకి కామన్‌గా మనం టమాటా, ఉల్లిగడ్డ యూజ్ చేస్తాం గదా! అందుకని జెప్పేసి కొంచెం టమాటాలు ఎక్కువగానే కట్ జేస్తున్నాను. ఇంకా చికెన్ అయితే మొత్తం 4 కేజీస్ అండి. అండ్ అలానే పన్నీర్ వచ్చేసి కేజీ పన్నీర్. సో, ఇంకా నేను టమాటా అండ్ ఉల్లిగడ్డ గూడా కట్ జేసేసాను. ఒకవైపయితే పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి గదా! వాటిని కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం రోస్ట్ చేస్తున్నాను. ఇంకొక వైపయితే చికెన్‌లోకి కూడా తాలింపు పెట్టేస్తున్నాను. మెనూ అయితే చాలా సింపుల్‌గా పెట్టుకున్నానండి. చికెన్ గ్రేవీ, పన్నీర్ కర్రీ,
బగారా రైస్, వైట్ రైస్, అప్పడాలు, ఫ్రూట్ సలాడ్, అలానే సాంబార్. ఇంకా చెప్పాలంటే నాకు ఇవన్నీ వంటలు చేశాక కూడా ఆల్మోస్ట్ చాలా టైం ఉండింది ఫంక్షన్ టైం వరకి. మిర్చి బజ్జీ గానీ, లేదు అనంటే ఆలు బజ్జీ ఇలా చేద్దామని అనుకున్నాను. కానీ సమ్మర్ కదా! సో, ఎక్కువ ఐటెమ్స్ అయితే తినలేరు. అందుకని చెప్పేసి ఇంకా అవైతే చేయలేదు. సో, ఇప్పటి వరకైతే ఈ మెనూ అయితే మేము అనుకోని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఒకవైపు పన్నీర్ కర్రీకి కూడా గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలానే చికెన్ గూడా ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది. ఇంకా మా పాప చూడండి కిచెన్‌లోకొచ్చి తన ఆట తను ఆడుతూ ఉంది. సో, ఇంకా ఇక్కడైతే కాసేపటికి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయింది. నేను ఇంకా ముందుగానే మార్నింగే చేసేదాన్ని. కానీ నైట్ 8 వరకని చెప్పాం కదండీ డిన్నర్. సో, అందుకని ఒక 12 ఆర్ 12:30 కల్లా స్టార్ట్ చేశానండి అన్ని వంటలు. ఇంకా 4:30 వరకైతే కంప్లీట్ అయ్యాయి వంటలు. ఇంకా చికెన్ అవుతూ ఉండంగా ఇంకా పక్కన పన్నీర్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో, నా దగ్గర ఫ్రెష్ క్రీము నేను ప్యాకెట్ అయితే ఎప్పుడు యూజ్ చేయను. మీగడ ఉంటది కదా! సో, అదే యూజ్ చేస్తాననమాట. పన్నీర్‌లో వేస్తే చాలా బావుంటుందండి. సో, ఇంకా పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. సో, దీనికి కూడా బౌల్ సరిపోకపోతే మళ్ళీ ఇంకో బౌల్‌లో వేసి చేసేసాను. ఇంకా దీని తర్వాత లాస్ట్‌లో అయితే రైస్ చేయడానికైతే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే కొంచెం వేడి వేడిగా ఉంటది కదా! సో, అన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ బగారా రైస్ చేస్తూ ఉండగానే ఫ్రూట్స్ సలాడ్‌లోకి కావాల్సిన ఫ్రూట్స్ కూడా నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 3:30 అవుతుందండి. అండ్ మా హస్బెండ్ గూడా ఆఫీస్ నుంచి వచ్చారు. ఒక 2 అవర్స్ 2, 3 అవర్స్ ముందే వచ్చారండి పర్మిషన్ తీసుకొని. సో, ఇంకా తనొచ్చిన తర్వాత బయట వర్క్స్ అన్నీ చూసుకుంటున్నారు. డెకరేషన్ అవన్నీ. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికెళ్లారు. ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా నేను గిన్నెలు కూడా అన్నీ వాష్ చేసి పెట్టేశాను. స్టవ్ మాత్రం ఒకటి మిగిలిపోయింది. సో, దాన్ని కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. నాకు పట్టిన టైం అండి 12:30కి అలా స్టార్ట్ చేస్తే నాకు మధ్యలో ఒక 1 అవర్ అయితే నేను కూరగాయలు కట్ చేయడానికి యూజ్ చేశాను ఆ టైమ్. ఇంకా అది తప్పిస్తే నాకొక 4 అవర్స్‌లో ఈ వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా నేను కిచెన్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాను. ఒక్కసారి చూపిస్తాను చూడండి నేను ఏమేమి వండాననేది. ఇంకా చాలా తక్కువ టైంలోనే చేయొచ్చు. 2 అవర్స్‌లోనే చేయొచ్చు. కాకపోతే పాప ఉంది గదా! సో, పాపని చూస్తూ నేను తనని ఆడిస్తూ ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసేసాను. సో, అందుకే అంత టైం పట్టింది. బట్ ప్రాపర్‌గా ప్లాన్ చేశాను కాబట్టి నాకెక్కడ ఇబ్బందిగా అనిపియలేదండి. ఇంకా చెప్పాలి అనంటే మనం ఒక్కరం చేసుకుంటేనే ప్రాపర్ ప్లానింగ్‌తో ఏ హడావిడి లేకుండా చేసుకుంటాము. సో, నాకైతే ఈసారి బాగా అనిపిచ్చింది ఒక్కదాన్ని చేసుకోవడం. సో, ఏ హడావిడి లేకుండా అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారండి. మేము బృందా బర్త్‌డేకి లాస్ట్ ఇయర్ కూడా డెకరేషన్ కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. మేమే చేశాము. సో, ఫ్రెండ్స్ అందరం కలిసి చేశారు. ఆల్మోస్ట్ నేను వంట దగ్గరే ఎక్కువ నా టైం అంతా స్పెండ్ చేశాను లాస్ట్ ఇయర్. సో, ఇంక ఈ ఇయర్ కూడా నాకు డెకరేషన్ చేయడానికి అవ్వలేదు. మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే చేశారు. సో, నేను ఏదైనా వ్లాగ్‌లో మీకు ఫస్ట్ ఇయర్ బర్త్‌డే వీడియో కూడా చూపియడానికి ట్రై చేస్తాను. డెకరేషన్ అండ్ మా అవుట్‌ఫిట్స్ కూడా. అండ్ ఇక్కడైతే డెకరేషన్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశారు. ఆల్మోస్ట్ శ్రవంత పాపం తనే ఎక్కువ కష్టపడ్డాడు డెకరేట్ చేయడానికి. సో, బాగా అనిపిచ్చింది. ఆ లైటింగ్స్, ఆ బెలూన్స్ సో, ఇంట్లో చేసుకుంటే కూడా చాలా బావుంటదండి. సో, ఇంక డెకరేషన్ చేసిన తర్వాత ఇంక అందరు తినడానికని జెప్పేసి ఇంకా ఇక్కడ బయటైతే అరేంజ్ చేశాము. మాది బాల్కనీ కాబట్టి చాలా స్పేస్ ఉంటదండి. సో, ఈజీగా ఒక 30 మెంబర్స్ వరకి నిలబడైనా తినొచ్చు. సో, అంత స్పేస్ ఉంటది. ఇంకా బర్త్‌డే ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి అయితే థీమ్ బార్బీ అనమాట. సో, బార్బీ కేక్ ఆర్డర్ చేసాం తనకి. లాస్ట్ ఇయర్ అయితే కోకోమెలన్ థీమ్ అనమాట. కోకోమెలన్ కేక్ థీమ్. ఇంకా ఈ ఇయర్ అయితే బార్బీ. సో, పిల్లలకి గుర్తుండిపోతది. ఎవ్రీ బర్త్‌డేకి ఇలా థీమ్డ్ కేక్స్ మనం వాళ్ళకి సర్ప్రైజ్‌గా ఇస్తా ఉంటే. సో, ఇక్కడ బృంద కూడా చూడండి కేక్ తీసుకురాగానే వావ్! అనేసింది. సో, తనకి చాలా ఎక్సైట్‌మెంట్ అనమాట. ఇంకా అందరూ వచ్చేసేసారు. ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేశాము. వచ్చిన ప్రతి ఒక్కరికి వంటలైతే బాగా నచ్చాయండి.
సో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, మనం చేసిన దానికి ఎవరైనా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక కాంప్లిమెంట్ ఇస్తే అది చిన్నదైనా సరే చాలా బాగా అనిపిస్తది కదండీ! సో, మనం ఏ ఈవెంట్ అయినా ఇంట్లో చేసుకునేవి ఇలా ప్రాపర్‌గా ప్లాన్ చేసి చేసుకుంటే ఈజీగా చేయొచ్చండి. ఎలాంటి హడావిడి లేకుండా. సో, ఇంకెప్పుడు చేసినా నేను ఇలా ఇష్టపడుతూ ఇంట్రెస్టింగ్‌గా చేస్తాను. సో, ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి.